Hello, guys. Welcome to Bull Trends Academy. సో ఈ వీడియోలో మనం నిఫ్టీ అనేది ఎన్ని పాయింట్స్ ఇంక్రీజ్ అయింది, అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ అనేది ఎన్ని పాయింట్స్ ఇంక్రీజ్ అయింది. సో అమెరికా ఈ రోజు వచ్చేసి అమెరికా ఫ్యూచర్స్ అనేది ఏ విధంగా ట్రేడ్ జరుగుతున్నాయి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం డిస్కస్ చేద్దాం. సో ఈ రోజు మనం చూసినట్లయితే నిఫ్టీ అనేది మనకు 263 పాయింట్స్ అనేది నెగిటివ్లో క్లోజింగ్ ఇచ్చింది. ఆల్మోస్ట్ మనకు 1.14% అనేది నెగిటివ్. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే 303 పాయింట్స్ అనేది నెగిటివ్. అంటే 0.63 పాయింట్స్ అనేది నెగిటివ్. సో ఇంత కరెక్షన్ అనేది ఎందుకొచ్చింది మనకు? సో ఇవన్నీ చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి నిఫ్టీ అనేది మనకు ఎక్కడ సపోర్ట్ పాయింట్స్ ఉన్నాయి మనం డిస్కస్ చేసినట్లే, ఎక్కడ మనకు టార్గెట్ పాయింట్స్ ఉన్నాయి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం చూద్దాం. సో మనం లాస్ట్ వీడియోలో మనం లెవెల్స్ ఇచ్చాం. సో ఇక్కడ ఈ లెవెల్ బ్రేక్ అయితే మనకి ఏదైతే మార్కెట్ ఉందో కరెక్షన్ వస్తది అనేసి మనం డిస్కస్ చేశాం. అదేవిధంగా అప్ సైడ్ అనేది ఈ లెవెల్ బ్రేక్ అయితే మనం బులిష్ సెంటిమెంట్ ఉండొచ్చు. అదేవిధంగా బీరిష్ సెంటిమెంట్ అయితే ఈ లెవెల్ బ్రేక్ అయితే బీరిష్ అనేసి. సో అదేవిధంగా మనకు హ్యూజ్ సెల్ ఆఫ్ వచ్చింది. సో మనకు టుమారో ఏ విధంగా చూడాలి ఇది కూడా ఇప్పుడే చూసేద్దాం. సో టుమారో అనేది మనకు ఇక్కడ ఏదైతే ఇక్కడ ఈ లెవెల్, అదేవిధంగా అప్ సైడ్ ఈ రోజు యొక్క హై. సో 23,000 ఇంకా మార్కెట్ అనేది ఇదే విధంగా ఉంటుంది. ఎందుకంటే ఫిబ్రవరి 10th వరకు బడ్జెట్ వచ్చేసి మనకు ఫిబ్రవరి 1st వచ్చేసి బడ్జెట్ ఉంది. దాని తర్వాత వచ్చేసి ఢిల్లీ ఎలక్షన్స్ రిజల్ట్ ఉన్నాయి, ఎలక్షన్స్ ఉన్నాయి. అదేవిధంగా అమెరికాలో ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్స్ ఉన్నాయి. అదేవిధంగా మన ఇండియాలో వచ్చేసి ఆర్బీఐ ఇంట్రెస్ట్ రేట్స్ డెసిషన్ మేకింగ్ ఉన్నాయి. ఈ 10 days అన్సర్టెనిటీ, మాక్సిమం అన్సర్టెనిటీ ఉంటుంది. అప్ సైడ్ గానీ, డౌన్ సైడ్ గానీ. సో, సో ఈ 10 days అనేది మనం ట్రేడింగ్ చేయకుంటేనే బెస్ట్. ఎందుకంటే అన్సర్టెనిటీ ఒక ట్రెండ్ అనేది అర్థం కాదు. అప్, డౌన్ ఎట్లా పడితే అట్లా మనకు స్పైక్స్ అనేది చాలా వరకు ఉండేదానికి ఛాన్సెస్ ఉంటాయి. అదేవిధంగా మనం ఈరోజు ఇండియా విక్స్ చూసుకుంటే, ఇండియా విక్స్ వచ్చేసి మనకు ఆల్మోస్ట్ 8% అనేది ఇంక్రీజ్ అయింది. అంటే ఇండియా విక్స్ ఎప్పుడైనా ఇంతలా ఇంక్రీజ్ అవ్వడానికి 8% సింగిల్ డేలో 8% ఇంక్రీజ్ అవ్వడానికి ఏదైనా రీజన్ ఉందా అంటే మనకు ఇంకా అప్‌కమింగ్ డేస్‌లో ఈవెంట్స్ ఉన్నాయి. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈవెంట్ ఉంది. అది న్యూస్ అనేది మనకు ఆల్రెడీ తెలిసిన న్యూస్ అయితే ఇండియా విక్స్ అనేది ఇంక్రీజ్ అవ్వదు. అన్నోన్ ఈవెంట్ అవి ఏం జరుగుతాయి అనేసి ఎవరికీ తెలియదు. సో అన్నోన్ ఈవెంట్స్ ఉన్నప్పుడు విక్స్ అనేది డ్రాస్టిక్‌గా మనకు చాలా వరకు ఇంక్రీజ్ అయితది. లాస్ట్ 1 వీక్ అంటే 1 వీక్ ముందొచ్చేసి మనకు ఇండియా విక్స్ అనేది మనకు ఆల్మోస్ట్ 12, 15 ఈ రేంజ్‌లో ట్రేడ్ జరుగుతన్నది. ఇప్పుడు ఇండియా విక్స్ 18 ఉంది. ఇంకా నాకు తెలిసి ఇంకొక 2-3 డేస్‌లో ఇండియా విక్స్ అనేది 20కి రీచ్ అయిపోతది. బడ్జెట్ మీటింగ్ రోజు వచ్చేసి 30కి కూడా రీచ్ అయ్యడానికి ఛాన్సెస్ ఉంటాయి ఇండియా విక్స్ అనేది. ఓకేనా? అదేవిధంగా మనకు బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే లెవెల్స్ ఆల్మోస్ట్ మనం ఏవైతే మీకు లాస్ట్ వీడియోలో చెప్పిన రేంజెస్ ఇన్ బిట్వీన్ ఈ రేంజ్‌లోనే ట్రేడ్ జరుగుతుంది. సో టుమారోకి బ్యాంక్ నిఫ్టీ అయితే మనం ట్రాక్ చేసుకోవాల్సిన లెవెల్ వచ్చేసి 48,400 బ్రేక్ అయితే సో ఇంట్రాడే పరంగా మనం బులిష్ సెంటిమెంట్ చూడొచ్చు. అదేవిధంగా 47,827 ఇది బ్రేక్ అయితే బీరిష్ ట్రెండ్ అనేది చూడొచ్చు. మాక్సిమం అనేది ఈ 10 డేస్ అనేది కొద్దిగా పానిక్ అనేది చాలా వరకు ఉంటుంది. అదేవిధంగా మనము ఈ రోజు గాని చూసుకుంటే సో యూఎస్ఏ ఫ్యూచర్స్ చూడండి ఇక్కడ. ఇదొచ్చేసి ఓవర్‌నైట్ ట్రేడ్ జరిగే ఇండెక్స్ యొక్క ట్రేడింగ్ మార్కెట్ అవర్స్. సో 21,774 ఉంటే మనకు నాస్డాక్ అనేది రైట్ నౌ మనకు 20,821 పాయింట్స్ అనేది ఇప్పుడు రైట్ నౌ ఫ్యూచర్స్ ఉన్నాయి. అంటే ఆల్మోస్ట్ మనకు 1000 పాయింట్స్ అనేది నాస్డాక్ అనేది నెగెటివ్‌లో ట్రేడ్ జరుగుతాంది. సో అంటే నియర్లీ మనకు 4% నెగెటివ్. దీని ఇంపాక్ట్ అనేది మనకు టుమారో అనేది మాక్సిమం మంది కూడా గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఈ ఈ 3 డేస్ వచ్చేసి, ఈ 5 డేస్ వచ్చేసి అమెరికాలో గూడా కొన్ని కంపెనీ యొక్క
న్యూసెస్ అంటే కొన్ని కంపెనీల రిజల్ట్స్ ఉన్నాయి. క్వార్టర్లీ రిజల్ట్స్. ఎన్‌విడియా ఒకటి, అదే విధంగా మైక్రోసాఫ్ట్ ఒకటి. ఇటువంటి పెద్ద పెద్ద కంపెనీ రిజల్ట్స్ ఉన్నాయి. అవొచ్చేసి నాకు ఎన్‌విడి అనేది కొద్దిగా రిజల్ట్ అనేది నెగెటివ్ వచ్చింది. సో, దాని ఇంపాక్ట్ అనేది మనకు ఫ్యూచర్స్‌లో 1000 పాయింట్స్ అనేది నెగెటివ్‌లో ఉంది. సో, ఈ వీక్ అనేది క్వార్టర్లీ రిజల్ట్స్ ఉన్నాయి. అమెరికాలో వచ్చేసి కొన్ని క్వార్టర్లీ రిజల్ట్స్ ఉన్నాయి. అదే విధంగా కొన్ని ఈవెంట్స్ ఉన్నాయి. ఈ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చూసి మనం ఏమొస్తది, దాని వైస్ మనం వెళ్తే మంచిగా ఉంటుంది. సో, టుమారో వచ్చేసి మన మార్కెట్స్ కూడా కొద్దిగా వరకు కరెక్షన్‌లో ఉండేదానికి ఇండికేషన్. అమెరికా ఫ్యూచర్స్‌ని బట్టి. ఓకేనా? ఇవన్నీ చూసి చేసుకోండి. సో, లేదు ఈ 10 డేస్ కొద్దిగా అవాయిడ్ చేశారంటే చాలా బెస్ట్ థింగ్.